మీరు రండి రండయ్యా. ఏమయ్యా సార్ నీదే బ్యాచ్? నేను ఎవరి బ్యాచ్ కాదు సార్. మరి రోడ్డు మీద వెళ్తుంటే రాడ్లు పట్టుకుని ఇంట్రెస్టింగ్ గా కనిపించారు, పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేయడానికి ఇదేమైనా పాడుతా తీయగా ప్రోగ్రామ్ అనుకున్నావు ఏమిట్రా? అసలు ఏం చదువుతున్నావు? సిబిఐటీలు సిఎస్సి సార్. మీ నాన్న నీ చదువు కోసం లక్షల ఫీజు కడుతుంటే నువ్వేమో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా కొట్లాటలు గొడవలు అని రోడ్డు పట్టుకు తిరుగుతున్నావు. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? ఆయనకి తెలుసు సార్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆయనే నన్ను ఎంకరేజ్ చేశారు సార్. ఒక్కసారి అర్జెంటుగా మీ బాబుని స్టేషన్కి రమ్మనరా. వీడికి ఇది అలవాటైపోయింది సార్. ఏదో లోపలేసేయండి, బుద్ధి వస్తుంది. నానా ఏ కానిస్టేబుల్ సార్ ఛీ ఈ కుర్రాడిని వదిలేసి ఇతన్ని సాయంత్రం దాకా లోపలేండయా. సార్, ఆ, కొడుకు తప్పు చేస్తే తండ్రికి శిక్ష ఏమని ఏ చట్టం చెప్పింది సార్? మరి పిల్లోడు ఏడిస్తే పక్కన కొట్టమని ఏ చట్టం చెప్పిందో? మొత్తం చెప్పేశావా సార్? ఈ ఒక్కసారికి ఒక్కసారి కాదు, లైఫ్లో ఇంకెప్పుడు వీడు గొడవ చేసినా నిన్నే అరెస్ట్ చేస్తాను. అదయ్యా మ్యాటర్. సార్, మీ ఫేట్ ఫ్యాంటా తాగి ఈ సిఐ గారి దృష్టిలో పడ్డారు. వీడు అసలు పెద్ద శాడిస్టు. కింద కారం పెట్టి నోట్లో ఐస్ క్రీమ్ పెడతాడు. వీలైతే మీ కొడుకును మార్చండి, లేదంటే ఈ ఊరినే మార్చేయండి. 10th ఫెయిల్ అయినోడు సలహా ఏం వింటావులే అనుకుంటే సేమ్ ప్లేస్ రెగ్యులర్గా కలుసుకుందాం. కథ కూడా ముందుకెళ్ళిపోద్ది. ఏమైంది? ఏదైనా పిడకలా? అవునండి, మన బాబంటే పడని వాళ్ళు 10 మంది మిమ్మల్ని నరికేశారు. నా భయం కూడా అదేనే. వాడికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో ఏమిటో. నన్నెందుకు నరుకుతారే మొద్దు మొహా? కలే వచ్చింది, కారణం రాలేదు. నేను చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా ఓ చుట్ట కాల్చాను. మా నాన్నకి తెలిసిపోయింది, కానీ మా నాన్న తిట్టలేదు. చుట్టంటే నీకు ఇష్టమా నాన్న అని అడిగారు. నన్ను రమ్మని ఓ రూములోకి తీసుకెళ్లారు. రూము నిండా చుట్టలు కట్టలే. వీటన్నిటినీ తెల్లవారేలోగా మిగల్చకుండా తాగాలి అని నాకు చెప్పి తలుపులు గడేసి వెళ్ళిపోయారు. అది కాంతం కాంతం, నీకు సీన్ చూపిస్తాలే. అబ్బా, అర్ధరాత్రి సీన్లు ఏంటంటే? రజనీకాంత్ సీనే చూడు. నేను రాత్రంతా గుప్పు గుప్పున చుట్ట మీద చుట్ట తాగి మొత్తం ఖాళీ చేశాను. తెల్లారి తలుపు తెరిచి బయటకు వచ్చేటప్పటికి ఆ చుట్టల వాసనకి నాకు అసహ్యం వేసింది. చుట్టంటే విరక్తి పుట్టింది. అప్పుడు వదిలేసిన చుట్ట ఇంతవరకు నేను ముట్టుకోనేలేదు. ఇక్కడ కొడుక్కి గొడవలంటే పిచ్చి. మనం కూడా తీసుకెళ్లి వాడిని గొడవలు జరిగే ప్లేస్ లో పడేస్తే గొడవలు జోలికెళ్ళడమే మానేస్తాడు. మీకేమైనా పిచ్చా? మనం ఉంటేనే వాడు ఇలా రెచ్చిపోతున్నాడు. వాడిని ఎక్కడికో పంపుతానంటారేంటి? పిచ్చిదానా? మనం ఉన్నాం కాబట్టే వాడు అలా రెచ్చిపోతున్నాడే. అదే అక్కడనుకో, గొడవలు జరిగితే సెటిల్ చేయడానికి నాన్న ఉండడు, దెబ్బలు తగిలితే మందు రాసి బొజ్జగించడానికి అమ్మ ఉండదు. ఏడ్చే పిల్లవాడిని ఏడ్చే పిల్లల మధ్యన పడేస్తేనే వాడు ఏడు పాపుతాడే. అలాంటి ఊరు ఎక్కడ ఉంటుందండి? తిరుపురం, ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంది. 1953లో తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఆ విభజన రేఖ తిరుపురం మధ్యలోంచి వెళ్ళింది. అప్పటి నుంచి ఊరికి ఒకవైపు తెలుగు వాళ్ళు, ఇంకోవైపు తమిళ వాళ్ళు. అటువాళ్ళు ఇటు రాకూడదు, ఇటు వాళ్ళు అటు పోకూడదు. కంచె వేసుకుని కట్టుబాట్లు పెట్టుకుని మరీ కొట్టుకు చస్తున్నారు. ఊరికి
కంచేసి కట్టుబాట్లు పెట్టింది కలిసుండకపోయినా కనీసం బతికుంటారని. మీరా కొట్టుకు సస్తా ఉన్నారు. ఏండా కేశవ, వాళ్ళోడి కాలు తీసినారంట. ఏంది పెద్ద ఆయన? జాముకో జగడం, పూటకో పంచాయితే. ఆ పక్కోళ్ళు ఈ పక్కకి, ఈ పక్కోళ్ళు ఆ పక్కకి పోకూడదనే కదా ఈ కంచెలు కట్టుబాట్లు. మీ మాటకు కట్టుబడి మేముంటే వాళ్ళోడు దొడ్డిదారిలో మా పక్కకొచ్చి మా ఒండి నరకాలని చూసినాడు. కాక మీదున్న కుర్రోళ్ళు కంట్రోల్లో ఎట్టా ఉంటారో కాలు తీసి నాకు కాలు చేసినారు. ఎరడాడే ఓడి రెచ్చగొట్టి మీ పక్కకి రప్పించి అనుకున్నారు. ఇప్పుడు మాట మారుస్తాండరా పొట్ట పసంగలా. ఎంత చూస్తారా? రే ఎరముతో, పంచాయతీలో మాట్లాడాల్సిన మాట్లాడిన అయ్యా. ఆస్తిపాస్తులుంటే పెద్ద మనిషి కాలేడరా. ఊరు బాగుండాలన్న ఆశయం ఉండాలా. మీ వాళ్ళంతా పక్కన పోకుండా పాతికిరి ఒక్కళ్లే తప్పుడు కోతలు కూయడానికి మాత్రం నోరొస్తుందే. పోయిన ప్రాణాలు, కుదేలైన కుటుంబాలు ఇంకా సాల్రా. మీ ఇద్దరికి ఆఖరి తడవ చెప్తా ఉండా. భయం పెట్టుకుంటారో బందోబస్తుగా ఉంటారో. ఈ రోజు నుంచి ఒక్క పురుగు కూడా అటుపక్క నుంచి ఇటుపక్కకో, ఇటుపక్క నుంచి అటుపక్కకో పోకూడదు. మీరు కాదని పోతే ఆ ప్రాణానికి పంచాయతీ బాధ్యత కాదు. వాడి ఇంట్లో ఇరా. సరేనే. కోపం కుక్కకు కూడా ఉంటది. బుద్ధి కథ కావాల్సిందే. వండ్రా. ఎన్నన్నా ఇది? మనోడు కాలు తీసినారు, మనల్ని అవమానం చేసినారు. చూస్తూ ఉన్నామే తప్ప ఏమీ చేయలేకపోయినాం. మనం కూడా ఓలోడి కాలు తీయాల్సిందే అప్పా. కంటికి కన్ను, పంటికి పన్ను అనే రోజులు పోయినారా బాల. మనోడి కాలికి అవతలోడి తల. ఇంత జరిగినాక ఈ పక్కకి ఎవడొస్తాడప్పా? పులి మేరలో కాపు కసి ఎవరినో ఒకరిని రప్పించకరంటే అప్ప నా పేసరే. తిరుపురం అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందిరా. తెలుగు తమిళోళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. ఊరి గొడవలలో పిల్లల భవిష్యత్తు పాడవకూడదని, కాలేజీలో గొడవ అన్నదే జరగకూడదని జమీందార్ రూల్ పెట్టాడు. అక్కడికి పంపించామనుకో, గొడవల మధ్య ఉంటాడు, సేఫ్ గాను ఉంటాడు. ఆ, వాడికి తమిళ్ రాదుగా. అక్కడ అందరూ తెలుగే మాట్లాడతారమ్మా. అంకుల్ టికెట్ రెడీ. అక్కడ భోజనాలు బాగుంటాయో లేదో. వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఏదో ఒకటి చెప్పి వాడిని కన్విన్స్ చేయండి. గిట్టని వాళ్ళు ఎవరో నన్ను తిరుపురంకి ట్రాన్స్ఫర్ చేయించారా. కానీ పోస్టింగ్కి ఇంకా 2 నెలలు టైం ఉంది. నీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని నిన్ను అక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయించాను. నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపో. 2 నెలల్లో మేము వచ్చేస్తాం. నానా, ఈ విషయం ఎక్కడ చెప్తున్నావో తెలుసా? బట్టలు సర్దుకో బస్ స్టాండ్కి వెళ్దామంటే ఊరు వెళ్తున్నావు అనుకున్నాను నాన్న. ఇలా ఊరు నుంచి గెంటేస్తున్నావు అనుకోలేదు. అంటే మీరు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నావా? నానా, నువ్వు నన్ను సముద్రంలో దోస్తావు అనుకో, ఎలాగో పడ్డా కదా అని స్నానం చేసి వచ్చారు అక్కడ. నేను అర్థమైందా? ఎక్కడైనా బతికేగాను. రే నాన్న. అమ్మా నువ్వు భయపడకమ్మా, నేను మాడుతున్నా కదా. రే, నానా నీకు చెప్పు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే బస్సు వెళ్ళిపోద్దేమో అని భయం వేస్తుందిరా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే అలాగే 3 మంది వచ్చేస్తాడు. పదా ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. భయ్యా, ఆ పంటలేంటి, ఆ చుట్టూ కొండలేంటి, పడుకున్న కదా అని పక్క రాష్ట్రం తీసుకొచ్చారేంటి? మీరు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు సార్. అదే కదా, ఆ పంటలే పక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఓహో, ఏంటి? అవును సార్, ఇది ఆంధ్ర తమిళనాడు బార్డరు. ఇటు పక్క ఆంధ్ర, అటు పక్క తమిళనాడు. నా బతుకుని బోర్డర్లో పెట్టాడా మా బాబు. సార్ మీరు వెళ్ళాల్సింది ఇటు, అటు వెళ్ళారంటే అటు నుంచి అటే. నాన్న దిగాను.
ఆ ఊరు వెళ్ళగానే ఎంత మార్పు వచ్చిందిరా నీలో. దిగంగానే ఫోన్ కూడా చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నాన్న. పుట్టినప్పటి నుంచి అంత పొల్యూషన్లో పెరిగి సడన్గా ఎంత ప్రశాంతతలో వదిలేస్తే పిచ్చోనే అయిపోతున్నాను. కామన్ సెన్స్ లేదా నీకు? హైదరాబాద్ చూడు, పేరులోనే బాధడం ఉంది. తిరుపురం అంట చూడు, సౌండింగ్ ఎంత వరస్ట్గా ఉందో. నాన్న సముద్రం అన్నావు, స్నానం అన్నావు, ఎక్కడైనా సరే బతికేయగలనన్నావు. ఇంకో ఇడ్లీ ఇవే, పిల్లోడు లేడు కదా, వాడి వాటా నేనే లాగిచ్చేస్తా. తిను తిను. యో సాపాడు తింటావా? సపోర్ట్ అన్నా, ఐ హేట్ ఫ్రూట్స్. సపోటా కాదప్పా, సాపాట్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడేంటి ఫేమస్? ఇంగే సాంబార్ ఇడ్లీ దా ఫేమస్. 1 minute. నాన్న అమ్మ చేతి వంట చచ్చా పరమ బోరు. ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఫేమస్ అంట, కుమ్మేసి కాల్ చేస్తా. పద, ఒక నిమిషం సెల్ఫీ. నమహే. మరీ 100 రూపాయలు చెప్తే ఎవరు కొంటారా? పాపం పిచ్చిదే. అవునరా, ఊరేంత ఈ ఫెన్సింగ్ ఏంట్రా? ఇదిదా హోటల్. సరే తినేసి మాట్లాడుకుందాం పద. అన్నా 2 ప్లేట్స్ సాంబార్ ఇడ్లీ. హే, నేను అడుగు పెట్టానా లేదో? నీ హోటల్కి ఎంత గిరాకి వచ్చింది చూసావా? 2 సాంబార్ ఇడ్లీ త్వరగా ఇవ్వా. ఒరే కంట్రీ ఫ్రూట్, నిమ్మకాయ చాకుతో కోయాలరా, అంత పెద్ద కత్తితో ట్రై చేసావు చూడు, కాయలు ఇరుక్కుపోయిందో. వరస్ట్ ఫెలో. రే నీకెన్నిసార్లు చెప్పాలరా? నీకు తెలియక అర్థం కదా సాంబార్ ఇడ్లీ తెమ్మంటే? నా సంగతి కూడా నీకు తెలీదురా. అరే మీరు మనుషులా మేనేటర్సా? అలా ఉన్నారేంట్రా బాబు? అరే నేను గొడవలు ఎంకరేజ్ చేస్తాను రా, మరీ ఇలా సాంబార్ ఇడ్లీ కోసం చంపేసుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. నా బ్యాగ్ ఇస్తే. తాత నువ్వేనే చెప్తా, చంపేసాను ఉన్నారు. నువ్వు కూడా నా మంచినీళ్ళు తీసుకో స్వామి, తీసుకో తాగు. కోసుకునే కోడి తప్పించుకుంటే ఫ్యామిలీ మొత్తం వెనకలపడినట్టు అలా వెనకలపడ్డారండి భయ్యా. మొన్న లోడ్ ఒకటి ఇటు వస్తే కాలు తీసేసిన వాళ్ళే స్వామి, ఆ కోపంలో ఉండారు. కాలు తీసేసారా? మీకేం పిచ్చా? పిచ్చి కాదు స్వామి, పగ. తెలుగోడు పోకూడదు, తమిళోడు రాకూడదు. ఇంతకీ నువ్వు ఆడిపోవాలి స్వామి? కేజీఎన్ కాలేజ్కి. నువ్వు